సంక్రాంతికి చిన్ని కృష్ణయ్య అందాలు చూద్దాం వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుబ్బు కేఎంఎస్. అందరూ ఎలా ఉన్నారు? పండక్కి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారా? ఇప్పుడు మేముండే ఏరియాలో మాత్రం సంక్రాంతి పండగ అద్దరగొట్టేశారండి. ఈస్ట్ గోదావరి కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి. ఇంతకీ ఎనీవేస్ హ్యాపీ భోగి సంక్రాంతి కనుమ. మీరందరూ ఈ పండగని మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకో తెలీదు, చుట్టూ ఇంత హడావిడిగా ఉన్న అందరూ ఉన్న ఏదో లేదన్నట్టుగా అనిపిస్తుంది. నాకైతే అమ్మ నాన్న గుర్తొచ్చారనమాట. దానికోసం పిల్లలు డ్యాన్స్ అయితే అద్దరగొట్టేశారనమాట. మ్యూజిక్ యాడ్ చేస్తుంటే బాగుండేది, కాపీ రైట్ పడుతుంది అనే ఒకే ఒక కారణంతో మ్యూజిక్ ఏమీ యాడ్ చేయట్లేదు. మన ఛానల్లో మ్యూజిక్ యాడ్ చేసింది షార్ట్ వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకవేళ చూడకపోతే చూడండి, దీని కింద లింక్ ఇస్తాను. సిటీలో కంటే పల్లెటూరులో ఈ పండుగ చాలా బాగుంటుంది సంక్రాంతి. ఎందుకు అంటే మనకి చైల్డ్ అండ్ స్వీట్ మెమొరీస్ ఉంటాయి కదా. ఆ ఊర్లో అయితే కొన్ని టీములుగా డివైడ్ అయ్యి కబడ్డీ అండ్ క్రికెట్ ఆడతారు. వాటికి ప్రైజ్ కూడా ఇస్తారులేండి. ఇది రాత్రి భోగి మంట వేసాం కదా, అదనమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆడపిల్లలకి ముగ్గులు పోటీలు, దానికి ప్రైజెస్, అవి కాకుండా కొన్ని గేమ్స్ కూడా పెట్టి వాటికి కూడా ప్రైజెస్ ఇస్తారనమాట. అవేనమాట నా స్వీట్ మెమొరీస్. నా మ్యారేజ్ కాకముందు నేను 2 సార్లు ముగ్గుల పోటీలో ప్రైజ్ తెచ్చుకున్నాను. అదేనండి, సెకండ్ ప్రైజ్ ఒకసారి, ఫస్ట్ ప్రైజ్ ఒకసారి. పిల్లలందరూ చూసారా ఒక డ్రెస్ కోడ్లో ఎంత బాగా రెడీ అయ్యారో. అదేనండి మన ట్రెడిషనల్ లంగావోని సెట్స్. దీన్ని హాఫ్ సారీ అని కూడా అనొచ్చు అనమాట. నాకైతే అచ్చం పల్లెటూరు మహాలక్ష్మిలా అనిపించారు వీళ్ళందరూ. ఇంతకీ ఏమేం పిండి వంటలు వండారు ఏంటి?